హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Vlr ట్రైనింగ్. ఈ వీడియోలో మనం టేబుల్లోకి మల్టిపుల్ రికార్డ్స్ని ఎట్ ఏ టైం ఏ విధంగా ఇన్సర్ట్ చేసుకోవచ్చో చూద్దాము. దాన్ని ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి అనుకుంటే స్టేట్మెంట్ ఏ విధంగా రాయాలి. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్, ఇక్కడ కాలమ్స్ పెరాంథసిస్, తర్వాత వాల్యూస్ ఇచ్చి, తర్వాత వాల్యూస్ అన్నీ కూడా ఒక పెరాంథసిస్లో పెట్టి, తర్వాత కామా, తర్వాత వాల్యూస్, తర్వాత కామా, తర్వాత వాల్యూస్, పెరాంథసిస్ కామా వాల్యూస్, ఈ విధంగా మనం మెన్షన్ చేయాలి. ఈ సింటాక్స్ని అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం ఈ ఫ్యాకల్టీ డేటాబేస్లోకి ఒక 4-5 రికార్డ్స్ని ఒకేసారి ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, రైట్. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఇన్సర్ట్ ఇంటూ ఫ్యాకల్టీ. సో ఇక్కడ అన్ని వాల్యూస్ని మనం ఫీల్డ్ వాల్యూస్ అన్నిటిని పాస్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం డైరెక్ట్గా ఇంటూ రాసేద్దాం, డైరెక్ట్గా వాల్యూస్ రాసేద్దాం. లేదు అనుకుంటే మనం ఏం చేయాల్సి వస్తుంది, అన్ని ఫీల్డ్స్ని ఇక్కడ మెన్షన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మనం మెన్షన్ చేసుకున్నాం కదా, టేబుల్ నేమ్, ఎఫ్ నేమ్, ఎఫ్ఐడి, ఎఫ్ లొకేషను. సో ఇక్కడ పెట్టేస్తున్నాను దీన్ని. సో ఫ్యాకల్టీలోకి ఎఫ్ నేమ్, ఎఫ్ఐడి, ఎఫ్ మొబైల్, ఎఫ్ఎంఏ, ఎఫ్ఎల్ఓసి ఇవన్నీ కూడా ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాము. తర్వాత వాల్యూస్, వచ్చేసి వాల్యూస్. సో వాల్యూస్ని ఎఫ్ నేమ్ రాము, ఎఫ్ఐడి 44, ఎఫ్ మొబైల్ ఏమి ఇవ్వటంలే, సారీ ఎఫ్ మొబైల్ ఇవ్వాల్సి వస్తుంది మనం. సో ఈ నెంబర్ ఇచ్చాను. తర్వాత మ్యారీడ్ మెటీరియల్ స్టేట్, ఓకే. తర్వాత లొకేషన్ వచ్చేసి విఐజే అని ఇచ్చాను. ఓకే, సో పారాంథసిస్ క్లోజ్, తర్వాత కామా తర్వాత మళ్ళీ వాల్యూస్ని స్టార్ట్ చేస్తున్నాను. సూరి కామా వాల్యూ వచ్చేసి 55, ఓకే. ఎన్ నో కామా పూణే అని ఇస్తున్నాను. తర్వాత కామా మళ్ళీ ఇంకా ఒక 3 రికార్డ్స్ని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఎల్ఏ ఎక్స్ ఎక్స్ కామా 99 కామా ఎస్ కామా చికాగో. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ని రన్ చేయండి. ఇన్సర్ట్ ఇంటూ ఫ్యాకల్టీ ఎఫ్ నేమ్. వాళ్ళు మీరు అన్నీ ఇన్సర్ట్ చేస్తున్నారు కాబట్టి దీన్ని వాడాల్సిన అవసరం ఉండదు. లేదు పర్టికులర్ ఫీల్డ్స్నే మీరు ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ స్టేట్మెంట్ని వాడుకోండి. ఫీల్డ్ నేమ్స్ని ఇన్సర్ట్ చేసుకోండి, ఫీల్డ్ నేమ్స్ని వాడండి. ఓకే, త్రీ రికార్డ్స్ ఆర్ అప్డేటెడ్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫ్యాకల్టీ. మనం ఇన్సర్ట్ చేసిన రికార్డ్స్ అన్నీ మనకు వచ్చినాయి. ఓకే, లైక్స్. సో ఈ విధంగా మల్టిపుల్ రికార్డ్స్ని ఒకేసారి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక టేబుల్ని క్రియేట్ చేసి ఆ టేబుల్లోకి వాల్యూస్ని ఏ విధంగా, ఇప్పుడు మళ్ళీ ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం. ఓకే, క్రియేట్ టేబుల్, ర్యామ్ అనే టేబుల్ని క్రియేట్ చేస్తాను. టేబుల్, ఇప్పుడు దీనికి సింటాక్స్ ఏంటి, క్రియేట్ టేబుల్కి ఇక్కడ ఓన్లీ సింపుల్గా ఐడిని వేస్తున్నాను. ఐడి వచ్చేసి ఇంట్ కామా నేము varchar
care అప్ టు 30 ఇస్తున్నాను. ఓకే, సో అందులోకి వెంటనే డేటాని ఇన్సర్ట్ చేసేస్తున్నాను. వాల్యూస్ ఐడి వచ్చేసి 2, నేమ్ వచ్చేసి PRAV, సో క్రియేట్ అయిన 2 ఫీల్డ్స్లోకి వాల్యూస్ని ఎంటర్ చేసేస్తున్నాను కాబట్టి 3, ఓకే, ఇప్పుడు ఈ స్టేట్మెంట్ని రన్ చేద్దాం. ఓకే సార్, రన్ చేస్తాం. సో చూసారా, ఇది ఆటోమేటిక్గా రన్ అయిపోయింది. రన్ అయిపోయి రెండో స్టేట్మెంట్ని రన్ చేయమని అడుగుతుంది. ఓకే, ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ షో టేబుల్స్ పోతుంది. రామ్ టేబుల్ క్రియేట్ అయిందో లేదో చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, దీని గురించి మళ్ళీ కమింగ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెలెక్ట్ స్టేట్మెంట్ ఎందుకు యూజ్ అవుతుంది, ఈ సెలెక్ట్లోనే మొత్తం మ్యాజిక్ అంతా ఉంటుంది. సో ఈ విధంగా మనం టేబుల్స్ని క్రియేట్ చేసి అందులోకి రికార్డ్స్ని ఈ విధంగా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో 1కి 4 సార్లు, 1కి 2 సార్లు మీరు కొద్దిగా ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే చాలా బాగా మీరు అర్థమవుతుంది. ఇది పెద్ద కాంప్లికేటెడ్, ఇనీషియల్గా మీరు ఇదే ఫస్ట్ టైం అంటే కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఫీల్ అవుతారు, కానీ ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా అనిపిస్తుంది అన్నమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా మన వీడియోస్ రిఫర్ చేయండి.